ఓకే. సో, మనం ఏం చెప్పుకుంటున్నాము? చెప్పుకున్నాం గదా! చాలా విషయాలు చెప్పుకున్నాము. ఏది ఇతరులని మనము అంటే వాళ్ళు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగానే మనం యాక్సెప్ట్ చేయాలనే విషయాన్ని నిన్న మనం మాట్లాడుకున్నాం. రైట్? ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూయేషన్ ఏంటంటే, ఇతరులు ఏ విధంగా నటించినా మీరు మాత్రము శాంతినే కోరుకోండి. ఇది ఎప్పుడు జరుగుతుంది ఈ విధంగా? మనము అలా మనం శాంతిగా ఉంటూ, శాంతినే ఎప్పుడు మనం కోరుకోవడం అంటే ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉండాలి? మధ్య మార్గంలో ఉండాలి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం నిన్న. మధ్య మార్గం అంటే ఏంటి? సమతా స్థితి, మధ్యస్థము. సో, మనము ఎప్పుడైతే మన మధ్య మార్గంలో ఉన్నామో, ఆటోమేటిక్‌గా మనం రియాక్ట్ కాము. ఇన్వాల్వ్ అవుతాము. భౌతికంగా అక్కడ ఉండవచ్చు. లేకపోతే ఆ విషయం గురించి మనం ఇన్వాల్వ్ అయ్యి కూడా ఉండొచ్చు. కానీ రియాక్ట్ అయ్యి బైండ్ అయ్యి రియాక్ట్ అయ్యి మాత్రం ఉండము. జస్ట్ ఇన్వాల్వ్ అవుతాము. రెస్పాండ్ అవుతాము. రెస్పాండ్ అవ్వడంలో తప్పు లేదు. వి హావ్ టు రెస్పాండ్. రెస్పాన్సిబిలిటీ అంటే అదే. రెస్పాండ్ అయ్యే ఎబిలిటీని రెస్పాన్సిబిలిటీ అంటారు. మనకు రెస్పాన్సిబిలిటీ అనంగానే మనకేవో బాధ్యతలు, బరువులు మన భుజ స్కంధాల మీద అవన్నీ గుర్తుకొస్తాయి. ఎందుకంటే మనం ఆ విధంగా దాన్ని ఎప్పుడు కూడా అలా అనుకుంటాము. బాధ్యత అనంగానే, ఒక కమిట్మెంట్ అనంగానే చాలా భయపడతాం. చాలామంది చేస్తుంటారు. దే డోంట్ నాట్ కమిట్. యెస్ అనరు, నో అనరు. దట్ ఈస్ నాట్ ద వే. యూ హ్యావ్ టు సే సంథింగ్. యూ షుడ్ సే యెస్ ఆర్ నో. యూ నీడ్ టు రెస్పాండ్. ఆల్ యూ నీడ్ టు డూ ఈస్ డు నాట్ రియాక్ట్ అండ్ డు నాట్ బైండ్. కానీ రెస్పాండ్ అవ్వడం మాత్రము తప్పనిసరిగా ఉండాలి. సో, అది చెబుతున్నారు. ఆ శాంతిని మనము ఏది ఎట్టైనా అవతల వాళ్ళు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు జంప్ చేస్తున్నా కూడా మనం మాత్రం శాంతిగా ఉండగలగాలంటే మన మధ్య మార్గంలో ఉండాలి. మీకు దిగులును పుట్టించే ఎమోషన్స్ వచ్చినప్పుడు అవి ఇతరులు కలుగజేశారని ఆలోచించవద్దు. మీరు కోపంగా ఉన్నట్లయితే ఇంకొక వ్యక్తిని కోపం కలగజేసినందుకు తిట్టడం మానివేయండి. దానికి బదులుగా కోపాన్ని కలిగించిన ఫీలింగ్స్‌తో పని చేయండి. ఒక్కోసారి అత్త మీద దుత్తగా ఏంటి? అత్త మీద ఏదో అంటారు కదా! అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు అని ఒక సామెత ఉంటుంది. అంటే ఎక్కడో ఏదో జరుగుద్ది. మగవాళ్ళు కూడా చాలామంది ఇట్లా చేస్తారు. బయట ఎక్కడో ఏవో టెన్షన్స్ ఉంటే ఇంట్లోకొచ్చేసి పిల్లల్ని కొట్టేయడం, లేతే భార్యని ఒక మాట అనడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ కరెక్ట్ అనమాట. అలా వద్దంటున్నారు. సో, ఎప్పుడూ కూడా మనకి కోపంగా ఉన్నట్లయితే వేరే వాళ్ళ మీద పెట్టి వేరే వాళ్ళని తిట్టడము, లేతే దేని మీదో పెట్టి ఇంకా ఏదో కోడి మీద, కుక్క మీద పెట్టి ఇంకెవరినో తిట్టడము, ఇట్లాంటివి చెయ్యవద్దు. దానికి బదులుగా నీకు కోపం ఎందుకొచ్చింది? ఏ సమయంలో వచ్చింది? ఎటువంటి పరిస్థితిలో వచ్చింది? సో, నువ్వు ఆ కోపం ఏ లెవెల్‌లో ఉంది? అది చాలా తీవ్రమైన కోపమా? లేపోతే జస్ట్ నార్మల్ కోపమా? ఇలాగా నీ ఓన్ ఫీలింగ్స్ మీద నువ్వు పని జేసుకోవాలే తప్ప, అది తీసుకొచ్చి ఇక్కడ, ఇది తీసుకొచ్చి అక్కడ అవన్నీ చెయ్యొద్దు అంటున్నారు. అలాగే మరొక వ్యక్తిని తిట్టవద్దు. వాడి వల్ల నాకు ఇలా జరిగింది అనవద్దు. లేకపోతే ఇతరులను కలుగు ఇతరులు వా ఇతరులు అదే ఇతరులు కలుగజేశారని ఆలోచించవద్దు కూడా అని చెప్తున్నారు. మిమ్మల్ని మీరు అర్థం చేసుకునే వరకు అభివృద్ధి చెందడమే ఆధ్యాత్మిక ఎదుగుదల. చూసారా? మనల్ని మనం అర్థం చేసుకునే ఆధ్యాత్మిక ఎదుగుదల అంటే ఏమిటి? మనల్ని మనం సంపూర్ణంగా అర్థం చేసుకునేంత వరకు మనం అభివృద్ధి చెందడమే ఆధ్యాత్మిక ఎదుగుదల. అంతే. ఓకే. దీనికి మనము ఏం చేయాలి? ఎప్పుడూ ఉన్నత మార్గాల్లోనే ఉంటూ నేర్చుకోవాలి. సో, అది ఇక్కడ చెబుతున్నారు. మనల్ని మనం కంప్లీట్‌గా మనల్ని మనం అంటే ఏదో జస్ట్ మనసు వరకే కాదు. మన ఆలోచన వరకు లేదా మనసు వరకే కాకుండా ఇంకా మనం లోపలికి వెళ్ళాలి. లోతుకి వెళ్ళాలి. 7 శరీరాలున్నాయి మనకి. ఆ 7 శరీరాల గురించి కూడా మనం అర్థం చేసుకోవాలి. కేవలము మన ఆలోచన వరకే అర్థం చేసుకొని వదిలేస్తే సరిపోదు. అది ఆధ్యాత్మిక ఎదుగుదల కాదు. సో, మనము లోనికి, ఇంకా లోనికి, ఇంకా లోనికి వెళుతూ అదెప్పుడు సాధ్యము? మన లోపలికి ఎప్పుడు ఎళ్ళగలము? శ్వాస మీద ధ్యాస ద్వారా మాత్రమే వెళ్ళగలము. మెడిటేషన్ చెయ్యు, చెయ్యకపో. యూ ఆల్వేస్ హావ్ టు గెట్ కనెక్టెడ్ ఇన్నర్ సైడ్. ఎప్పుడూ కూడా అంతర్ముఖులై ఉండడం వలన మాత్రమే మనం ఇంకా, ఇంకా లోపలికి కనెక్ట్ అవ్వగలము, అర్థం చేసుకోగలము. ఎలా అర్థం చేసుకుంటాము? ఎలా అంటే మనకు ఎక్స్‌ట్రా సెన్సరీ పవర్స్ వచ్చేస్తాయి. ఆ స్టేజ్‌కొచ్చిన తర్వాత. లోపల నుంచి మనకొస్తున్న ప్రతి ఒక్క మెసేజ్‌ని మనం అర్థం చేసుకుంటాం. మన భాషలోనే మనకొస్తుంది. వేరే ఇతర భాషల్లో ఏమీ రాదు.
కాబట్టి ఆ సందేశాలను అర్థం చేసుకోవడము, సమస్య ఏదైనా వస్తే మనం మనకు ఒక క్వెషన్ మనం అడిగినా కూడా లోపల నుంచి సమాధానం రావడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ విధంగా మనల్ని మనం అభివృద్ధి చేసుకోవడం. బుద్ధుడు కూడా ఏమంటారంటే, విపాసన అనేది అదే మెయిన్‌గా. మనల్ని మనము శారీరకంగా దగ్గర నుంచి లోనికి ఎప్పుడు అబ్జర్వేషన్‌లో పెట్టుకోవడము. అక్కడ విపరీతంగా అంతర్ముఖంగా ఉండడాన్ని నేర్పుతారు వాళ్ళు అక్కడ. సో, ఆ విధంగాన ఆయన దుఃఖాన్ని జయించేశారు. అరిషడ్వర్గాల్ని జయించగలిగారు. నిర్వాణ స్థితిని పొందారు. ఇంక శూన్యం అనమాట. నో కర్మ. ఎందుకంటే నువ్వు ప్రతీది నువ్వు అర్థం చేసేసుకున్నాక, ఇక నువ్వు ప్రత్యేకంగా నువ్వు కర్మ చేసి జ్ఞానాన్ని తీసుకోవాల్సిన అవసరం గూడా లేదు. నిజం చెప్పాలంటే. సో, ఆ లెవెల్ వరకు మనము ఎదగాలి స్పిరిచ్యువల్‌గా. అంటే ఏంటి? కొత్తగా నువ్వు ఇంక నువ్వు కొత్త కర్మలేమి చేయకూడదు. పాత కర్మల ద్వారా నువ్వు జ్ఞానాన్ని, స్పిరిచ్యువల్ విజ్డమ్‌ని తీసేసుకున్న తర్వాత, ఇక నీకు మిగిలిందేముంది? కొత్త కొత్తగా నువ్వు కర్మ చెయ్యాలంటే ఎటువంటి కర్మ చెయ్యాలి? ఎగైన్ స్పిరిచ్యువల్ కర్మే చెయ్యాలి. అలా చేస్తేనే మరో జన్మ, వచ్చే జన్మ సరియైన జన్మ అవుతుంది. ఎందుకంటే అప్పుడు నువ్వు సరి అయిన ఎనర్జీస్‌ని నువ్వక్కడ మేనిఫెస్ట్ చేయగలవు. మళ్ళీ సరికాని ఎనర్జీస్‌ని గనక మేనిఫెస్ట్ చేస్తే మళ్ళా అక్కడొక కొత్త కథ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా వారు ఏం చెప్తారంటే గురూస్ అందరూ కూడా అంతర్ముఖంగా ఉండడం వలనే స్పిరిచ్యువల్ ఎదుగుదల జరుగుతుంది. ఎలా ఎదుగుదల జరుగుతుంది అంటే మనల్ని మనం కంప్లీట్‌గా అర్థం చేసుకునేంత వరకు అభివృద్ధి చెందడమే స్పిరిచ్యువల్ గ్రోత్ అని చెప్తున్నారు. మీ జీవితంలో జరిగేది ప్రతీదీ కూడా మీ గురించే చెప్తుంది. అదే ఇప్పుడు నేను చెప్పినది. మీరు జీవితంలో ఎంతో కలత చెందినా, మిమ్మల్ని మీరు తప్పు పట్టుకోవద్దు. చూడండి కొంతమంది ఏంటి సెల్ఫ్ పిటీ పడిపోతారు. అంతే నా కర్మ ఇంతే. నాకిలాగే జరగాలి. అనేసి బాధపడ్డము. లేకపోతే ఇంక అంతేలే ఇంక నా నా బ్రతుకి ఇంక ఇదే అనే ఒక రకమైన నిరాశ, నిస్పృహలకు వచ్చేస్తూ ఉంటారు. ఇంకా ప్రపంచంతోని పోరాడడానికి ఇక వాళ్ళకి శక్తి లేక వాళ్ళు, వాళ్ళు ఏమి జరిగినా దానికి లొంగిపోతుంటారు. లొంగిపోయి పోనీ ఇంక ఇలా అన్నట్టుగా అయిపోతుంటారు పాపము. సో, అలాంటివన్నీ వద్దు అంటున్నారిక్కడ. మీ జీవితంలో ఆ! ఇది, ఇది ఎదుగుదలకు మరి మీ గురించి మీకు తెలియటానికి అవకాశము అది. సో, దాన్ని ఎలా తీసుకోవాలంటే అలాగ లొంగిపోయి అలాగా నిరాశ, నిస్పృహలతో ఇంకా లో ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్‌కి బందీ అయిపోతూ అవతల వాడికి బలాన్నిచ్చేస్తూ అలా చేయకుండా, ఇది నేనేదో నేర్చుకోవడానికి ఒక మంచి అవకాశము అనేటువంటి ఉత్తేజంతో పైకి రావాలి అనేసి చెప్తున్నారు. మీ ఎమోషన్స్ మీద ఇంతకు ముందే మీరు ఒక స్థితిని అందుకోగలిగారు. సంవత్సరాల తరబడి మీ మీద పెత్తనం చేసిన ఎమోషన్స్‌ని తొందరగా వెళ్ళిపోనియండి. బహుశా ఎవరైనా మిమ్మల్ని ఇంతకు ముందు అలక్ష్యము చేస్తే, మీరు దానిని రోజుల తరబడి తప్పుగా భావిస్తారు. దాన్ని కూడా వదిలేయండి. చూసారా? ఇప్పుడు ఇప్పుడు ఎమోషన్స్ అనేవి ఎలా ఉన్నాయి? ఒకటి ఎమోషన్స్ మన ఫీలింగ్స్, మన ఆలోచన అది కూడా ఎనర్జీసే. ఆలోచనలు ఎమోషన్స్ మనకొచ్చే ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇవన్నీ ఎనర్జీస్. రైట్? అవి ఎన్నో కొన్నేళ్ల తరబడి మన మీద పెత్తనం చెలాయిస్తూ వాటి 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 గ్రిప్‌లో, వాటి గుప్పిట్లో మనల్ని పెట్టుకొని ఒక ఆట ఆడించినాయి. ఏవి ఆలోచనలు, ఎమోషన్స్ అనే ఎనర్జీస్. రైట్? అవి ఇప్పుడు వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోనియండి అనేసి చెబుతున్నారు. బహుశా ఎవరైనా మిమ్మల్ని ఓకే. కొంతమంది ఏంటి నిర్లక్ష్యం చేస్తుంటారు. ఫ్రెండ్స్ కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు. కొన్ని కొన్ని రోజుల పాటు బాగా మనల్ని పట్టుకొని వేలాడతారు. తర్వాత వాళ్ళకేవో పనుల్లో పడిపోయి మనం పట్టించుకోరు. సో, అలాంటప్పుడు మనకి అది తప్పుగా మనం భావించడం అనేది జరుగుతుంది. వాళ్ళు తప్పు చేస్తున్నారు మా యందు అని ఫీల్ అవుతూ ఉంటాం. అలాంటివి వదిలేయమంటున్నారు. అది మీ సమస్య కాదు. అది వారి సమస్య. అది. అది మీ సమస్య కాదు. వాళ్ళు ఒకప్పుడు ఒకలా ఉండి తర్వాత ఇంకోలా మారితే అది నీ సమస్య కాదు. అది వాళ్ళ సమస్య. కాబట్టి దాన్ని నువ్వు తప్పుగా భావించి నీ మీదకు పర్సనలైజ్ చేసుకోవద్దు అంటున్నారు. ఎవరికిష్టమొచ్చినట్లు వాళ్ళు ఉంటారు. వాళ్ళ చర్యలను నేను వ్యక్తిగతంగా తీసుకోకూడదు. వాళ్ళ నెగెటివ్ ప్రవర్తన ఇలాగనుకోవాలట. మనం ఎలా ఆలోచించాలంట? ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళుంటారు.
వాళ్ళ చర్యలను నేను వ్యక్తిగతంగా తీసుకోకూడదు. వాళ్ళ నెగెటివ్ ప్రవర్తన నా ప్రేమను ఎక్కువగా కోరుతున్నారని చూపిస్తున్నది. సో, నేను మాత్రము శాంతియుతంగానే ఉంటూ, వారికి ఎప్పటిలాగే ఆ శాంతిని, ఆ ప్రేమని నేను పంచుతాను అని మనం ఆలోచించాలట. చూసారా? ఇలా కూడా మనం ఇది కూడా మనం ఒక ఎఫర్మేషన్‌లా రాసుకొని, మనకు అటువంటి పరిస్థితులొచ్చినా రాకపోయినా, ఒక మాట రోజుకొకసారి అనుకోవడంలో తప్పులేదు. ఎలా అంటే, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళుంటారు. ఆ! వాళ్ళ చర్యలకు నేనైతే వ్యక్తిగతంగా నేనెప్పుడు అంటే ఏది కూడా మనం పర్సనలైజ్ చేసుకోకూడదు. నేనేది పర్సనలైజ్ చేసుకోను. ఏది జరుగుతున్నా కూడా సాక్షిభూతంగా ఉంటాను. కాకపోతే రెస్పాండ్ అవుతాను. ఇవన్నీ కూడా ఏంటంటే మన ఆత్మస్థాయిని పెంచుకోవడానికి ఉపయోగపడేవే. ఎప్పుడైతే మనం ఒక ఆలోచన చేశామో మనకి ఇలాంటి హ్యూమన్ బ్రెయిన్‌కి ఒక లక్షణం ఉంది. మనం ఏది ఆలోచిస్తామో అదే కరెక్ట్ అని నమ్మడం అనేది మన హ్యూమన్ బ్రెయిన్ యొక్క లక్షణం. సో, ఆ ఆలోచించేదేదో ఇంకేదో ఆలోచించి దాన్ని నమ్మే బదులు అదేదో ఇలాంటి ఎఫర్మేషన్స్ ఇచ్చుకుంటూ దీన్ని నమ్మడం బెటరు. నేను ఏది పర్సనల్‌గా తీసుకోను. ఏది శాశ్వతము కాదు. ఏది నిజము కాదు. సో, మానవుడెప్పుడూ కూడా ఆ కాలానుగుణంగా, ఆ కర్మానుగుణంగా కర్మానుసారే బుద్ధి అన్నారు. ఆ సమయానికి ఏ కర్మ చెయ్యాలో ఆ కర్మకు తగినట్టుగా వారి బుద్ధి మారుతుంటుంది. సో, దాని ప్రకారం మానవుడు వెళ్ళిపోతాడు. ఇంక ప్రతీదీ మనం పర్సనలైజ్ చేసుకొని మనం బాధపడడంలో అర్థం లేదు. కాబట్టి ఇటువంటి ఎఫర్మేషన్స్ ఇచ్చుకుంటూ వాటిని నమ్ నమ్మడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, మీ చైతన్య శక్తి ఉత్పన్నమయ్యే కొద్దీ, మీ ఎమోషన్స్ ఇతరులను ప్రభావితం చేస్తాయి. చూసారా? ఇప్పుడు ఎప్పుడైతే వారు సరిగ్గా లేరని మీరు నమ్ముతున్నారు. ఫైన్. బావుంది. వారు సరిగ్గా లేరు. మరి సరిగ్గా ఉండాలి కదా! ఉండాలంటే ఏం చేయాలి? చెబితే అయిపోతారా? అవ్వరు. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. మనం ఎప్పుడు కూడా వారికి వాళ్ళకి 4 బాధించో, భయపెట్టో అలా చేయించలేము. ఎందుకంటే వారు కొన్ని ఎమోషన్స్‌ని పుట్టుకతో మనం ఆల్రెడీ ఇంతకుముందే చెప్పుకున్నాం. వారు జన్మతః కొన్ని ఎమోషన్స్ తెచ్చుకొని చివరి వరకు అదే ఎమోషన్స్‌తో ఉంటూ కర్మ చేస్తూ జ్ఞానాన్ని తీసుకోవడానికి వచ్చిన వారు. ఇప్పుడు మీరు నేనే ఎళ్ళిపోయా అట్లా కాదు, ఇట్లా కాదు అని చెప్పేసి మారిపోతారేంటి? మారిపోరు. అది వద్దని మనం ఇంతకు మునుపు రికార్డింగ్‌లో చెప్పుకున్నాం. రైట్? ఇక్కడ ఏం చెప్తున్నారంటే, వారు మారాలని మనం కోరుకునేటప్పుడు, మనము ముందు మారాలి. ఎలా మారాలి? మన చైతన్య శక్తిని మనం పెంచుకోవాలి. మన చైతన్య శక్తి ఉత్పన్నమయ్యే కొద్దీ, మన ఎమోషన్స్ కూడా మారుతూ ఉంటాయి. ఉన్నతంగా మారుతూ ఉంటాయి. ఆ ఉన్నతమైన ఎమోషన్స్ ఏమిటవి? ఎనర్జీ. ఎనర్జీ అంటే కాంతి. రైట్? మనం ఆల్రెడీ కాంతి మీద ఎన్నో చేస్తున్నాం మనము. పూర్ణాత్మ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి. అప్పుడు ఈ కాంతి అనేది ఆటోమేటిక్‌గా నువ్వు కాంతివంతమైనప్పుడు, నీ ప్రతి ఒక్క కణము కాంతివంతము, శక్తివంతం అయినప్పుడు, అవుతుండేటప్పుడు ఆటోమేటిక్‌గా కాంతి మన చుట్టూ కూడా ప్రసరిస్తూ ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్‌గా అది అవతల వారిని కూడా ప్రభావితం చేస్తుంది. ఈవెన్ వాళ్ళు భౌతికంగా దగ్గరగా లేకపోయినా సరే క్లియర్‌గా ఇచ్చాడు. వారు భౌతికంగా మీకు దగ్గరగా లేకపోయినా సరే, ఓకే. మనం ఇక్కడున్నాము. మా పిల్లలు ఎక్కడో ఉంటారు. ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేయొచ్చు, లేదా చదువులు చదువుకోవచ్చు. మనము కనుక ఇక్కడ చైతన్య శక్తిని పెంచుకుంటూ, మనము ఉన్నతంగా మన ఎమోషన్స్‌ను స్పిరిచ్యువల్‌గా మనం ఎదుగుతూ ఉండేటప్పుడు, మనలోని కాంతి ఎనర్జీస్ గదా! మన ఎనర్జీస్‌తో వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యి ఉంటాయి ఎప్పుడూ కూడా. రక్తం ఒకటే రక్తము. మనవాళ్ళు, లేకపోతే మనల్ని ప్రేమించిన వాళ్ళు, మనవాళ్ళు ఇవెప్పుడూ కూడా ఏమవుతుందంటే, ఆ కాంతి వారి వైపు కూడా వెళ్ళి, మనకు అనుగుణంగా వాళ్ళు మారతారు. మనం ఎక్కడైతే ఉంటామో వాళ్ళు అక్కడే ఉంటారు. మన మధ్య మార్గంలో ఉంటే వాళ్ళు కూడా అదే మార్గంలోకొచ్చి ఆగుతారు. లేదా పైకి కిందకి అవుతా ఉంటారు. అది చెప్తున్నారు. సో, ప్రతి ఒక్కరు ఎమోషన్స్‌ని విడుదల చేస్తారు. మీ ప్రకంపన పెరిగే కొద్దీ మీ ద్వారా జీవము బలమైన శక్తిగా ప్రవహిస్తుంది. అది మన ప్రకంపనలు, మన వైబ్రేషన్స్, మన హయ్యర్ వైబ్రేషన్స్‌కి మనము మారుతున్న కొలది మన ద్వారా జీవం అనేది బలమైన శక్తిగా మారుతుంది. ఆ శక్తి అన్ అన్ని మన చుట్టూ కూడా ప్రసరిస్తుంది. కాంతితో పాటు శక్తి కూడా ప్రసరణ జరుగుతుంది.
అప్పుడు ఆటోమేటిక్గా ఆ మన శక్తితో బైండ్ అయ్యి ఉన్న ఇతర శక్తులు కూడా, ఇతరుల శక్తులు, ఇతరులు అంటే ఇంట్లో వాళ్ళు, స్నేహితులు, హూ ఎవర్ ఇట్ ఈస్, అవన్నీ కూడా ప్రభావితమయ్యి సమతా స్థితిలోకి మీరు ఎదిగే కొద్దీ శాంతియుతమైన సమతా స్థితిలో ఉన్న ప్రసారము ఇతరులకు బాధ్యతగా అందిస్తారు. ఇది కూడా ఒక రకమైన ఆధ్యాత్మిక సేవే. మనము ఎదుగుతూ మన చుట్టూ ఉన్న చైతన్యాన్ని పెంచుకుంటూ ఆ శక్తిని, చైతన్యాన్ని మన వ్యవస్థలోకి ప్రసరణ చేసేటప్పుడు ఆ వ్యవస్థలోకి ఎవరెవరైతే వస్తారో వారందరి యొక్క ఆత్మలు కూడా ఎదుగుతాయి. సో ఇది ఎంత ఇంతకన్నా పుణ్యం ఏముంది చెప్పండి? ఇది పుణ్యం కాదా? మనం ఏదో ఎవరికో ఏదో దానం ఇస్తేనా? ఇది ఇంకా మహాపుణ్యము. ఒక ఆత్మను మనం ఉద్ధరిస్తున్నాము. రైట్? సో కాబట్టి ఆ విధంగా చెయ్యడము అనేది చేయమనేసి చెబుతున్నారు. ఓకే. ఉన్నత పరిధుల్లో టెలిపతి ద్వారా అందరి శక్తి కలిపి ఒకే చైతన్య శక్తిలాగా ఉంటుంది. ఓకే. ఉన్నత పరిధుల్లో టెలిపతి ద్వారా ఇది ఇక్కడ ఈ భూమి మీద మనం చేసే ఈ పని పైన ఎలా రిఫ్లెక్ట్ అవుతుందంట? ఉన్నత పరిధుల్లో టెలిపతి ద్వారా అందరి శక్తి కలిపి ఒకే చైతన్య శక్తిలాగా పైన ఉంటుంది. చూసారా? మన కింద ఏ పని చేసినా దట్ రిఫ్లెక్ట్స్ టు ద టాప్ లెవెల్. సో టాప్ లెవెల్‌లో మన ఇక్కడ పడుతున్న మనం పడుతున్న ఈ టైము, శ్రమ ఇదంతా కూడా పైన మనం కుర్చేసుకొని కూర్చుంటాం. ఒకే చైతన్య శక్తిలాగా మనంత శక్తి కలిసి మనము అంటే ఒక మనమే అని కాదు. మీరు ఇంకెవరెవరి శక్తి మీద పనిచేస్తున్నారో వారు అంతా కలిపి ఒక పెద్ద చైతన్య శక్తిలాగా పైన రిఫ్లెక్ట్ అవుతుంది అనేసి చెబుతున్నారు. గదిలో కొందరుంటే అందులో అప్సెట్ అయిన వ్యక్తి యొక్క ప్రభావం అందరి మీద ఉంటుంది. అలాగే బాగా శక్తివంతమైన, తెలివైన మరియు ప్రేమతో కూడిన వ్యక్తి హై టోన్‌ని సెట్ చేస్తే అది అందరూ అనుసరిస్తారు. జస్ట్ లైక్ థట్ ఒక ఉదాహరణ ఇస్తున్నారు. ఇప్పుడు గదిలో కొంతమంది ఉన్నారు. అందులో ఒక వ్యక్తి అప్సెట్‌గా ఉన్నాడనుకోండి. ఇంక అందరూ మెల్లగా అప్సెట్‌గా అలాగే అయిపోతారు ఇంకా. హలో ఏంటి బాగున్నారా అనేసి ఇంక అలా స్లో అయిపోతారు. ఇంకెందుకంటే ఆయన బాలేనప్పుడు ఇంక అందరూ గెంతుతూ ఆనందంగా ఉండలేరు కదా! అది ఇట్స్ ఎ మినిమమ్ కామన్ సెన్స్. రైట్? ఆ విధంగా అలా అందరూ స్లో అయిపోతారు. అదే విధంగా ఒక వ్యక్తి గనక బాగా శక్తివంతంగా, తెలివిగా, ఉత్సాహంగా ఇంక అసలు పార్టీయింగ్ విపరీతంగా చేస్తూ, అందరితో మాట్లాడుతూ, అది, ఇది అని జోకులేస్తూ, నవ్విస్తూ, డాన్సులు చేస్తూ ఉన్నారనుకోండి. అటువంటి వాతావరణాన్ని ఎవరైనా తీసుకొచ్చారనుకోండి, ఆటోమేటిక్‌గా ఎప్పుడు డాన్స్ చేయని వాళ్ళు కూడా లేచి వాళ్ళు ఉత్సాహంగా డాన్స్ చేస్తారు. రైట్? సో, అలా ఆ విధంగా ప్రభావితం అనేది ఆ విధంగా జరుగుతుంది. ఎయిదర్ దిస్ వే ఆర్ దట్ వే. మనం గనక అశక్తంగా పడి ఉంటే అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఎక్కడ? పైన. అదే మనం మంచి సరదాగా, ఉత్సాహంగా ఉంటే అది కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అనేసి చెబుతున్నారు. మీరు పూర్ణాత్మ యొక్క దృష్టితో అనుసంధానం అవ్వటం లేదని అన్ని నెగెటివ్ ఎమోషన్స్ చూపిస్తాయి. చూసారా? నెగెటివ్ ఎమోషన్స్ అనేవి ఏమిటి అంటే పూర్ణాత్మతో కనెక్ట్ కానప్పుడు ఉండే ఎమోషన్స్. చూసారా? మీరు ఏవైనా ఎమోషన్స్‌తో మనం ఏదైనా ఎమోషన్స్‌తో మనం ఇబ్బంది పడుతున్నాము అంటే అర్థం ఏంటి? అక్కడ పూర్ణాత్మతో మనం అనుసంధానమై లేము అని అర్థము. అంటే ఏంటి? ఇంక పైన మన కాన్షియస్‌నెస్ పైకి వెళ్ళలా. హై వైబ్రేషన్స్ లేవు. లో వైబ్రేషన్స్‌లోనే మనం ఉండిపోయి అక్కడే బాధలు పడుతున్నాం. సో, అనేసి అటువంటప్పుడు ఏం చేయాలి? మీకు ఏం చేస్తే బావుంటుందనిపిస్తుందో అది చెయ్యండి. అటువంటప్పుడు వీళ్ళేం చెప్తారు, ఒక పుస్తకాన్ని చదవండి. స్పిరిచ్యువల్ పుస్తకాన్ని. వేడి నీళ్ళతో స్నానం చేయండి. మీకు ఏదైనా ప్రత్యేకంగా అనిపించేది కొనుక్కోండి. ప్రశాంతంగా సంగీతం వినండి. లేక మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఇంకా అందంగా మలుచుకోండి. అంటే ఎప్పుడూ ఉండే ఇటు డైనింగ్ టేబుల్ తీసుకొచ్చి అటేయడము, లేకపోతే ఆ ఫ్రిడ్జ్ తీసుకెళ్ళి ఇంకెక్కడో ఇట్లా మొత్తానికి మనం ఉన్న పరిస్థితులు కూడా మన చుట్టూ ఉన్న వస్తువులను కూడా అందంగా మలుచుకోండి. మార్చండి. ఇలాంటప్పుడే మిమ్మల్ని మీరు ఇష్టపడాలి. పెద్ద మార్గాల ద్వారా మీరు అభివృద్ధి చెందాలనుకున్నప్పుడు, చిన్న చిన్న మార్గాల ద్వారా కొద్ది కొద్దిగా ముందు అభివృద్ధి చెందండి. ఇప్పుడు మనం స్పిరిచ్యువల్‌గా చాలా ఎదగాలనుకునేటప్పుడు కిందనంతా డర్ట్ పెట్టి చెత్తా చెదారం అంతా కిందనుంచి మనం సడెన్‌గా పైకెళ్ళిపోవాలంటే కుదరదు. అది చెబుతున్నారు.
మనము కింద ఉన్న డర్ట్‌ని కూడా చిన్న చిన్నగా తీసేస్తూ ఉండాలి. తీసేసి ఆ పాతనంతా క్లియర్ చేసుకుంటేనే మనము పైకి ఎదగగలము. అది దీనర్థము. అయితే ఎమోషన్స్ నుండి మీరు పాజిటివ్‌గా ఏమి నేర్చుకోవాలనేది ఎప్పుడూ ఆలోచించాలి. ఏ ఎమోషన్ ఇచ్చినా ఒకవేళ మందకొడిగా అలాగుందనుకోండి నిస్సత్తువగా ఏ పని చేయనని. దాని నుంచి ఏం నేర్చుకుంటున్నాం మనము అన్నది ఆలోచించాలి. అలా మందకొడిగా ఉంటూ కూడా మనం ఆలోచించకుండా ఏది ఉండం. ఏదోటి ఆలోచిస్తాం. ఎటువంటి ఆలోచనలు చేస్తున్నామో అటువంటి పరిస్థితిలో ఆ ఆలోచనలో నుంచి వచ్చే ఎనర్జీ ఎటువంటి ఎనర్జీని మనము పుణికిపుచ్చుకుంటున్నాం. పాజిటివ్‌దా? నెగెటివ్‌దా? సో, వీటిని కూడా మనము గమనించుకుంటూ ఉండాలి. అది పాజిటివ్‌దయితే పర్వాలేదు. నెగెటివ్‌దయినట్లయితే మనం ఆలోచన మార్చుకోవాలి. సో, ఆ విధంగా మనము చిన్న చిన్న విషయాల మీద పని చేస్తూ అప్పుడు ఆటోమేటిక్‌గా ఆ ఎదుగుదలనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే కిందనున్న చెత్తంతా మనం తీయడం మొదలు పెడతామో, ఆటోమేటిక్‌గా మనం పైకెదుగుతూ ఉంటాము అని చెబుతున్నారు. అత్యద్భుతమైన స్థితికి మీరు చేరడానికి ఈ ఎమోషన్స్ రావటం అనేవి ఒక అవకాశంగా భావించండి. కొత్త మార్గాలలో మీ పూర్ణాత్మను చేరుకోవడం కోసమే మీరు అప్పుడప్పుడు వాటిని సృష్టించుకుంటారు. అది చెబుతున్నారు. కొత్త కొత్త మార్గాల్లో మీరు పూర్ణాత్మను చేరుకోవాలి. అది ఇక్కడ జరుగుతున్న విషయము. మీ ఎమోషన్‌ని మీరు ఫీల్ అవుతున్నారో, ఆ ఎమోషన్‌ని ఆ సొంతం అనుభవంలోకి తెచ్చుకోవటం వలన, ఆ ఎమోషన్‌ని మీరు తొందరగా విడుదల చేయవచ్చు. అది. ఏ ఎమోషన్‌నైతే మీరు ఫీల్ అవుతున్నారో, ఆ ఎమోషన్ సొంతంగా అనుభవంలోకి తెచ్చేసుకుంటే ఏమవుతుంది? ఆ ఎమోషన్ జ్ఞానం తీసేసుకుంటాం. ఆ జ్ఞానం తీసుకుంటే మనకు ఆ ఎమోషన్‌తో పని లేదు. అప్పుడు ఆటోమేటిక్‌గా దాన్ని విడుదల చేసేస్తాం. ఎప్పుడైతే అవసరం లేని ఎమోషన్స్ ఏవున్నాయో అవి తొందరగా విడుదలైపోతాయి. లే అలా అలా కాకుండా ఆ ఎమోషన్‌ని ఎంత వదిలించుకుంటానో వదలటం లేదు అంటే అర్థం ఏంటి? మనం ఇంకా పూర్తిగా దాని నుంచి జ్ఞానం తీసుకోలేదు. అది మళ్ళీ రిపీట్ అవుతుంది అని అర్థము. సో, మీ శరీరంలో ఎక్కడ ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారో చూడండి. గుండెనా? లేకపోతే ఏంటి? దానికి రంగు ఉంటే అది ఏ రంగులో ఉందో కూడా చూడండి. ఒక్కోసారి మనము ఆహ్, హ్మ్, ఏదైనా ఎమోషన్స్‌లో ఉండేటప్పుడు మనకి కొన్ని రంగులు కనిపిస్తూ ఉంటాయి. అది మెడిటేషన్ చేస్తూ ఉండగా కనబడొచ్చు. అంటే మన కొన్ని ఎమోషన్స్ ఫీల్ అవుతుండేటప్పుడు మెడిటేషన్ చేస్తూ ఉంటాం గదా! మెడిటేషన్‌లో రంగులు కనబడొచ్చు. లేదా బయట ఎక్కడైనా కోయిన్సిడెంటల్‌గా మాటి మాటికి అదే రంగు మనం చూస్తూ ఉండవచ్చు. గ్రీనో లేపోతే ఏదో ఎటెళ్ళినా కూడా మనకేదో ఆ రంగే కనిపిస్తూ ఉండొచ్చు. లేదు అంటే మనకి డ్రీమ్స్‌లో రంగులు కనిపించొచ్చు. సో, మీరు అది కూడా గమనించాలి అని చెబుతున్నారు. సో, అది శరీరంలో ఏ భాగంలో ఉందో చూసి, ఆ ప్రదేశానికి కాంతిని పంపండి. ఒక్కోసారి మన శరీరంతో మనం కనెక్ట్ అయినప్పుడు కూడా సడెన్‌గా మనము భ్రమిస్తూ ఉంటాం. ఏదో ఒక కలర్ కనిపిస్తది మన శరీరం మీద. సో, ఆహ్, ఆహ్, క్ అంటే ఆ కలర్ ఏంటంటే మన కాంతి అన్నమాట. ఆ కాంతి ఆ శరీరపు భాగాన్ని మనకు తన రూపంలో, తన లాంగ్వేజ్‌లో మనకు ఆహ్, చూపిస్తుంటది. చెప్తుంటది. సో, ఆ భాగానికి కాంతి అవసరమని అర్థం చేసుకొని, శరీరంతో కనెక్ట్ అయ్యి, మనకు తెలుసు కదా! మనము ఎటుపక్క మనకు ఫోకస్ చేస్తే అటుపక్క ఎనర్జీ వెళ్తుంది. ఇది మనము కొన్ని సాధనలో కూడా చేశాము. సో, ఆ బాడీ పార్ట్‌కి ఆ పర్టిక్యులర్ ఆహ్, ఆహ్, పార్ట్‌కి శక్తిని పంపించుకుంటూ ఉండాలి. అది శక్తిని పంపించుకుంటూ ఉంటే ఆటోమేటిక్‌గా ఆ పర్టిక్యులర్ భాగంలో ఏమవుతుంది? మనకు సెన్సేషన్స్ ఒస్తాయి. అంటే ఏంటి? ఇట్స్ ఇస్ టెల్లింగ్ యూ సంథింగ్. సో, అప్పుడు గివ్ మోర్ ఎనర్జీ టు దట్ పార్ట్ అండ్ గివ్ రిలాక్సేషన్ టు దట్ పార్ట్. అంటే ఎక్కువ మనము ఆ పార్ట్‌ని బాగా వాడుతూ ఉండుండొచ్చు. లేదా నిర్లక్ష్యం చేసి ఉండవచ్చు. లేకపోతే ఏదో దేనివల్లో మా ఆలోచనలో ఏదో దేనివల్లో అది సిక్ అయిపోయి ఉండవచ్చు. సో, దానికి ఎక్కువ ఎనర్జీని మనం ఇచ్చుకుంటూ ఉండాలి. సో, అది చెప్తున్నా. అలాంటప్పుడు హ్మ్. అది. సో, ఎప్పుడైతే మనము ఎందుకు మనకి లోపల వచ్చే ఎమోషన్‌కి ఈ శరీరం పైన కనెక్ట్ అయ్యి ఎందుకు చెయ్యాలి అంటే, లోపల ఎక్కడ ఏ శరీరము సిక్కయినా శరీరం మీదకే వస్తుంది. ఇప్పుడు జబ్బులనేవి ఎందుకొస్తున్నాయి? మన 7 శరీరాల్లో 6 శరీరాల్లో ఏ ఒక్క శరీరము సిక్కయినా మనకి బయటకొచ్చేది ఈ ఫిజికల్ బాడీ మీదే. సో, కాబట్టి ఇదేమో రివర్స్‌గా మనము దీనిపైన పని జేస్తున్నాము. అక్కడ ఈ లోపల ఈ 6 శరీరాల్లో ఏ శరీరం సిక్కయిందో మనకు తెలీదు గదా! సో, ఎక్కడ సిక్కయిందో మనము
మనము శరీరం మీద చూసుకొని దానికి మనం ఎనర్జీ ఇస్తే ఆటోమేటిక్‌గా అక్కడి నుంచి లోపలికి ఆ ఎనర్జీ ఎక్కడైతే సిక్కిందో ఆ ఎనర్జీ మ ప్రయాణం చేసి ఆ లోపల శరీరాన్ని కూడా బాగుపరుస్తుంది. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అందుకే అప్పుడప్పుడు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు తప్పకుండా శరీరం అంతా కూడా మీరు బాడీతో కనెక్ట్ అయ్యి రిలాక్స్ చేయండి. రిలాక్సేషన్ ఇవ్వండి. శరీరానికి ఎనర్జీని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిలాక్సేషన్. అది ఏంటంటే అది కేవలము పైనున్న శారీరక శరీరానికే కాదు. దానితో కనెక్ట్ అయ్యున్న మిగతా శరీరాలకి కూడా ఆ ఎనర్జీ పాస్ అవుతుంది. సో, దట్ ఈస్ హౌ మనల్ని మనము చూసుకుంటూ ఉండాలి. ఇది కూడా స్వాధ్యాయనం కిందొస్తుంది. స్టడీ అవర్ సెల్వ్స్ త్రూ బాడీ. మన బాడీ ద్వారానే మనము తెలుసుకుంటూ ఉండాలి. అలాగే తర్వాత అది. ఒక్కోసారి ఏమవుతుంది మన బాడీ పార్ట్స్‌తో కనెక్ట్ అయినప్పుడు మనకు కొన్ని సమాచారాలు కూడా మనకు తెలుస్తూ ఉంటాయట. ఏమని? అసలు ఆ ఎమోషన్ ఏ ఎమోషన్ వల్ల ఆ ప్రాబ్లమ్ వచ్చింది అనే విషయము మనకి సమాచారం కూడా అందుతూ ఉంటుంది. నువ్వెప్పుడైతే అంతర్ముఖంగా కనెక్ట్ అయ్యున్నామో, ఎప్పుడైతే మనం ఈ విధంగా మనము వర్కౌట్ చేస్తున్నామో, ఏమవుతుందంటే ఏ ఎమోషన్ ఆ సమస్యను తెచ్చిపెట్టింది అనే విషయం కూడా మనకు సందేశాత్మకంగా తెలిసిపోతుంది అట. ఓకే. సో, కాబట్టి ఆ ఎమోషన్ ఆస్వాదించండి అంటున్నారు. లోతైన శ్వాసను తీసుకుని శరీరమంతా కాంతితో నిండిందని భావించండి. ఆఖరిని మనం చేయాల్సిన పని అదే. మొత్తము బాడీతో కనెక్ట్ అయ్యి మనము స సు 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 చక్కగా రిలాక్స్ అయిపోయి శక్తిని పంపించిన తర్వాత శరీరమంతా కూడా మనం కాంతియుతంగా ఉన్నామనే మనం భావిస్తుండాలి. అప్పుడే కాదు ఎప్పుడూ కూడా ఆల్ ది టైమ్ మనం ఒక కాంతి గోళంలో ఉండడమే. ఇంక బయటికి రావద్దు దాంతో. ఒకవేళ బస్సులో వెళ్ళినా, కారులో వెళ్ళినా, లేతే ట్రైన్‌లో వెళ్ళినా ట్రైన్‌తో సహా కాంతి గోళంలోకి వెళ్ళిపోవడమే. లేదా కారుతో సహా కాంతి గోళంలోకి వెళ్ళిపోవడమే. అది బెస్ట్ అది. మీరు ఎమోషన్స్‌ని బాగా ఫీల్ అయిన తర్వాత వాటిని స్వేచ్ఛగా వదిలేయండి. సో, ఎప్పుడైతే ఎమోషన్స్‌ని బాగా ఫీల్ అయ్యి దాని నుంచి జ్ఞానం తీసుకున్నాక వదిలేయమంటున్నాడు. ఎందుకు ఏది శాశ్వతం గాదు. మనమే శాశ్వతం గాదు. ఎందుకీ ఎమోషను? దేనికి? వాటిని స్వేచ్ఛగా వదిలేయండి. అలా వదిలేసిన తర్వాత ఆ ఎమోషన్ యొక్క ఉన్నతమైన స్థితిని ఫీల్ అవ్వండి. అది. ప్రతి నెగెటివ్ ఎమోషన్‌కి ఇంకో వైపున పాజిటివ్ ఎమోషన్ నిలిచినట్లయితే, అది నెగెటివ్ ఎమోషన్ బయటికి పంపి, దాని స్థానంలో పాజిటివ్ ఎమోషన్ అనేది ఆక్రమిస్తుంది. చూసారా? మామూలుగా ఇప్పుడు ఏదైనా ఒక కొనాలా? వద్దా? అలా చెయ్యాలా? చెయ్యొద్దా? చెయ్యాలా? ఎప్పుడైతే ఈ సందేహం అనేది ఉందో ఇట్స్ ఎ నెగెటివ్ ఎమోషన్. చెయ్యాలి అని ఆప్టిమిస్టిక్‌గా ఉండడం అనేది పాజిటివ్ ఎమోషన్. చెయ్యాలా? వద్దా? ఏమవుతుందో అనుకోవడం నెగెటివ్ ఎమోషన్. ఎప్పుడైతే ఆ నెగెటివ్ ఎమోషన్‌ని మనం బయటే పంపించామో, ఇంక మిగిలేదేముంది? పాజిటివ్ ఎమోషనే. కాబట్టి ఎప్పుడైతే దాన్ని బయటికి పంపించామో, అటు ఫ్రంట్, బ్యాక్ అంతా కూడా పాజిటివ్ ఎమోషనే ఆక్రమిస్తుంది అని చెబుతున్నారు. ఎమోషన్స్‌కి సంగీతం చాలా ఉపశమనాన్ని కలిగిస్తుంది. చూడండి. రెండింటికి కూడా కంపనము, ప్రతిధ్వని, లయ ఉన్నాయి. ఇప్పుడు మనం మెడిటేషన్ చేసేటప్పుడు మ్యూజిక్ పెడుతున్నాం. మ్యూజిక్ ఎందుకు పెడుతున్నాము? మ్యూజిక్ ఈజ్ అనదర్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. అంటే ఏంటి? మనకు మనం చేసే మెడిటేషన్‌కి అంటే శక్తిని మనం తీసుకుంటున్నాం కదా! దీనికి అడిషనల్ శక్తిని అది అందిస్తుంది. ఏది? మ్యూజిక్. అంటే ఏంటి? మన యొక్క ఆహ్, మన యొక్క ఫోకస్ కూడా అటు ఇటు వెళ్ళిపోకుండా అది ఒక ప్రహరీ గోడలాగా అలా కట్టుంచుతుంది. రైట్? సో, మన ఎమోషన్స్ అదే చెప్తున్నారు. సో, ఇప్పుడు దీనికైనా మన ఎమోషన్స్‌కైనా, సంగీతానికైనా ఏముంటుంది? శృతి, లయ, కంపనము, ఒక వైబ్రేషన్ ఇవన్నీ ఉంటాయి. సో, ఏదైనా మంచి సంగీతం గాని, మంచి శబ్దాలను గాని విన్నప్పుడు మనసు నిశ్శబ్దమవుతుంది. ఎక్కువగా ఆనందపడతాము. మీరు ఎమోషన్స్‌ని నిశ్శబ్దపరచడానికి సంగీతాన్ని ఒక సాధనగా వాడుకోవచ్చు. విపరీతంగా ఎమోషనల్‌గా ఫీల్ అవుతూ ఉంటే మానవుడు వాటిని ఒక మార్గంలోకి తీసుకురావడానికి సంగీతం అనే సాధనను లేదా సంగీతాన్ని గనుక వింటూ ఉంటే మెల్లగా ఎమోషన్స్ అనేవి ఒక కొలిక్కొస్తాయట. ధ్యానము ద్వారా మనస్సుని నిశ్శబ్దంగా ఉంచటం ద్వారా మీ ఎమోషన్స్‌లో మార్పు తీసుకురావచ్చు. కొన్ని రకాల ఆలోచనలు, కొన్ని రకాల ఎమోషన్స్‌ని కలుగజేస్తాయి. నిశ్శబ్దంగా ఉండి ఆలోచన చేస్తే మీ ఎమోషన్స్ కూడా నిశ్శబ్దంగానే ఉంటాయి. భౌతిక శరీరం యొక్క చర్యలను బట్టి, తీసుకునే ఆహారాన్ని బట్టి ఎమోషన్స్ మారుతాయి.
అది. భౌతిక శరీరం యొక్క చర్యలు అంటే మనం ఎలాంటి యాక్షన్స్ చేస్తున్నామో అది. తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా ఎమోషన్స్ అనేవి మారుతూ ఉంటాయి. కాబట్టి వ్యాయామం ద్వారా అంటే నడక, పరుగు, ఈత కొట్టడము, సైకిల్ తొక్కడం లాంటి వాటి ద్వారా ఎమోషన్స్‌ని నిశ్శబ్దపరుచుకోవచ్చు. అంతేకాదు ఎప్పుడైతే మనం వ్యాయామంలో మనం ఫోకస్ చేశామో, ఇక మిగతా ఇతర విషయాల గురించి ఇక మనం ఆలోచించము. అంటే ఈ ఈ వ్యాయామము అనే దానికి అవి వాటి మీద ఫోకస్ పెడితే వాటికి ఆ శక్తి ఉంది. ఎలాంటి శక్తి ఉంది? మనకి ఇతరత్రా వేరే వేరే ఆలోచనలు రానివ్వకుండా ఆపగలిగే శక్తి ఈ వ్యాయామానికి ఉంటుంది. అందుకే ఎందుకు దానికి కారణం ఏంటంటే 7 శరీరాలు కూడా బ్యాలెన్స్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు 6 శరీరాలు బ్యాలెన్స్‌గా ఉండి శరీరం ఏడవ శరీరం మన భౌతిక శరీరం అన్‌బ్యాలెన్స్‌డ్‌గా ఉందనుకోండి ఏమవుతుంది? అన్‌బ్యాలెన్సే ఉంటుంది. అలా కాకుండా ఈ వ్యాయామం అనేది ఏం చేస్తుందంటే ఈ భౌతిక శరీరాన్ని మిగతా శరీరాలతో బ్యాలెన్స్ చేయడానికి అది ఉపయోగపడుతుంది. అందువల్ల యోగాలు చేస్తుంటారు. హఠ యోగము ఇవన్నీ చేస్తుంటారు. లేదా జిమ్‌కెళ్తూ ఉంటారు. సో, ఎందుకు ఉపయోగపడుతుందంటే ఈ బాడీ యొక్క ఓరియంటేషన్‌ని మార్చి బ్యాలెన్స్‌కి తీసుకురావడానికి, మిగతా శరీరాలతో బ్యాలెన్స్ తీసుకురావడానికి వ్యాయామం అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది కూడా మన ఎమోషన్స్ నిశ్శబ్దపరచడానికి ఉపయోగపడుతుంది. శక్తి ప్రవాహాన్ని సరియైన మార్గంలో ఉంచడం ద్వారా మీ మనస్సు నిశ్శబ్దమై మీ ఆలోచనలు ఉన్నత ప్రకంపనలో ఉంటాయి. అది శక్తి అప్పుడు ఆటోమేటిక్‌గా ఎప్పుడైతే అన్నీ బ్యాలెన్స్ అయినాయో ఆ 7 శరీరాలు, శక్తి యొక్క ప్రవాహము కంటిన్యూయస్‌గా 7 శరీరాలకి చక్కగా అందుతూ ఉంటుంది. మీరు బాధన కాకుండా ప్రశాంతతను కోరుకోండి. కలత చెందకుండా నిశ్శబ్దంగా ఉండడం నేర్చుకోండి. తగాదాలు లేకుండా ప్రేమతో ఉండటం నేర్చుకోండి. మీరు పూర్ణాత్మను అనుసరించినప్పుడు జీవితాన్ని తేలికగా తీసుకుంటూ అత్యంత ఉత్సాహంగా ఉంటారు. చూసారా? ఎప్పుడు కూడా పూర్ణాత్మను మనం అనుసరిస్తూ ఉంటే జీవితాన్ని తేలిగ్గా తీసుకుంటామంట. ఇంకా నో మోర్ బరువు పాత్రలు. మీ ఎమోషన్స్‌ని నిశ్శబ్దపరిచే కొద్దీ భూమి మీద సంభవించే అనేక విపత్తులకు తట్టుకుంటూ మీ పూర్ణాత్మ యొక్క ప్రకంపనలోకి మారతారు. అది. సో, ఎమోషన్స్ నిశ్శబ్దపరుస్తూ ఉండాలి. ఎట్లా? పా మనం ఇంత మునుపు పాత దాంట్లో చెప్పుకున్నాము. పాత రికార్డింగ్‌లో ఏం చెప్పుకున్నాము? ఇదే లో ఫ్రీక్వెన్సీ ఎనర్జీసు ఉపరితలాల్లో కూడా ఉంటాయి. పై తలాల్లో కూడా. అక్కడ ఏముంటాయి? కామ్‌గా ఉంటాయంట. లో ఫ్రీక్వెన్సీ గదా! ఎక్కడ కనబడవు. అదే లో ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్ భూమి మీద విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. కారణం ఏంటి? మానవుడు. మానవుని యొక్క అరిషడ్ వర్గాలు వాటితో కనెక్ట్ అయిపోయి, వాటిని కూడా సవ్యంగా ఉండనివ్వట్లా మానవుడు. కనెక్ట్ అయిపోయి విధ్వంసానికి దారి తీస్తున్నాడు. సో, కాబట్టి మళ్ళీ పైతలాల్లో ఎంత నిశ్శబ్దంగా ఉంటుందో, ఆ నిశ్శబ్దాన్ని మళ్ళీ మనం భూమి మీద తీసుకురావాలి అనేసి మనం పోయినసారి చదువుకున్నాం. అదే ఇక్కడ మరొక వర్డ్స్‌లో చెప్తున్నారు. మీ ఎమోషన్స్ నిశ్శబ్దపరిచే కొద్దీ భూమి మీద సంభవించే అనేక విపత్తులు తట్టుకుంటూ పూర్ణాత్మ యొక్క ప్రకంపనలోనే కంటిన్యూ అవుతారు అని జెప్పేసి చెప్తున్నారు. సో, అది ఇది ఒకటే. అప్పుడు అలా చెప్పినది, ఇప్పుడు ఇది చెబుతున్నది కూడా. సో, ఏదేమైనా కూడా మనము మధ్య మార్గంలో శాంతియుతంగానే ఉంటూ, ఎప్పుడు ఎమోషన్స్ నిశ్శబ్దంగా ఉపరితలాల్లో, పైతలాల్లో ఎలాగైతే నిశ్శబ్దంగా అవి ఎలా అసలు ఎక్కడ కనబడకుండా ఎలా ఉంటాయో, ఇక్కడ కూడా మనం అలాగే వాటిని మెయింటైన్ చేయాలి అనేసి చెబుతున్నారు. సో, అదండి. మనము ఇక్కడితో ఇది ఈ చాప్టర్ అయిపోయింది. సో, దీనికి సంబంధించిన అలా ఆ నిశ్శబ్దంగా ఎలా ఉంచాలి అనేది ఒక సాధన ఉంది. మెడిటేషన్ సాధన. అది మనము నెక్స్ట్ దాంట్లో మనం చేసుకుందాము. ఓకే. ఆ తర్వాత 10వ చాప్టర్ మొదలవుతుంది. ఓకే. సో, దీనిపైన ఇంతవరకు చెప్పిన దాని మీద మీకేదైనా క్వెషన్స్ ఉంటే నన్ను అడగవచ్చు. ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? యాహ్! థాంక్స్ అండి పద్మజ గారు. సో, రేపటి నుంచి మనకు ఆహ్, సరే నేను రికార్డింగ్ ఆపుతున్నాను. ఇది మామూలు మాటలు.